ఓం నమ శివయ్య. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ లొకేషన్ చూస్తే మన వీడియో చూసిన వాళ్ళు కొంతమందికి అర్థమై ఉంటుంది ఈ ప్లేస్ ఎక్కడ అనేది. తెలియని వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను క్లియర్గా, ఎందుకంటే చాలామంది దీని అడ్రస్ అడుగుతున్నారు. ఇన్స్టాలో ఆల్రెడీ ఈ వీడియోకి సంబంధించిన రీల్ అయితే పోస్ట్ చేశాను. సో అడుగుతున్నారు అనమాట, ఈ గుడి ఎక్కడక్క అని చెప్పేసి. సో ఇది వచ్చేసి వైజాగ్లో అడవ్వరంలోని సింహాచలంకి దగ్గరలో భైరవ కోన అనే ఊరు ఉంటుందండి. అక్కడ లోపలికి వెళ్తే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నడిస్తే ఈ భైరవస్వామి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందండి. బట్ చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడికి వచ్చిన వాళ్ళ లైఫ్ ఎవరిదైనా సరే మారి తీరాల్సిందే. అది నిజంగా మనం రాసి పెట్టుకోవచ్చు, అంత పవర్ఫుల్ టెంపుల్. కాలభైరవ స్వామి స్వయంభూ వెలిసిన కాలభైరవ స్వామి ఉంటారు, స్వయంభూ వెలిసిన వినాయకుడు ఉంటారు, స్వయంభూ వెలిసిన కాళికామాత ఉంటారు, స్వయంభూ వెలిసిన శివయ్య లింగం కూడా ఉంటుంది. అన్ని స్వయంభూ వెలిసినవన్నీ అక్కడ. అదంతా కూడా ఒక ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాలో దొరికిన విగ్రహాలు అనమాట అన్నీ కూడాను. ఇక్కడికి అడుగు పెట్టగానే ఒక రకమైన ఎనర్జీ ఉంటుందండి మనకి. అంటే అక్కడ ఏదో ఒక ఎనర్జీ ఉందని మనకు తెలుస్తుంది. గూస్ బంప్స్లా వస్తాయి. చాలా యాంగ్జైటీగా అనిపిస్తుంది. అంటే ఏదో ఉంది ఇక్కడ, ఏదో ఉంది అన్నట్లు అనిపిస్తుంది. నిజంగా కాలభైరవ స్వామి అక్కడ ఉన్నారండి. నేనే చెప్తున్నాను స్వయంగా. 2019లో నేను మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను ఈ గుడికి సంబంధించి. అప్పుడు మహా అయితే అమావాస్యకి ఒక 10 మందో 20 మందో 30 మందో వెళ్ళేవాళ్ళు. అప్పుడు పెద్దగా ఈ గుడి కోసం ఎవరికీ తెలియదు, అండ్ ఈ గుడి యొక్క విశిష్టత కోసం ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు మాత్రం కొన్ని వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. అండ్ భక్తులు అందరి కోరికలు కూడా నెరవేరుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి. కాకినాడ నుంచి, రాజమండ్రి నుండి, అనకాపల్లి నుండి, పలాస నుండి, హైదరాబాద్ నుండి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కాలభైరవ స్వామి టెంపుల్కి. అంత పవర్ఫుల్ టెంపుల్. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చాను. ఏమీ తెలియకుండా వచ్చాను. ఒక ఆయన మాకు చెప్తే నిజంగానే కాలభైరవ స్వామి అక్కడ కొలువై ఉన్నారు, ఆయన చెవిలో ఏది చెప్పినా మన కోరిక నెరవేరుతుంది అంటే అప్పట్లో చెవిలోకి వెళ్ళి చెప్పే ఛాన్స్ ఉండేది. ఇప్పుడైతే మనం ముట్టుకోవడానికి కూడా లేదండి. ఒకప్పుడు వచ్చి ఇక్కడికి ఇలా అన్నీ చెవిలో చెప్పడం, స్వామికి విభూతితో అభిషేకం చేసుకోవడం, ఇలా అన్నీ చేసేవాళ్ళము. చాలా బాగా జరిగేది. అండ్ నిజంగా లైఫ్ మాత్రం మంచిగా టర్న్ అవుతుందండి. ఎంత మనకి లైఫ్ బాగాలేదు అనుకున్న వాళ్ళకైనా కూడా ఈ కాలభైరవ స్వామి టెంపుల్కి వచ్చి ఒక్కసారి గుమ్మడి దీపం వెలిగించుకొని వెళ్తే ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్ అనేది చేంజ్ మీరే కళ్ళారా చూస్తారు. అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట. అంత బాగుంది. ఒకప్పుడు చాలా తక్కువ మంది ఉండేవారు, అండ్ గుడి పరిసరాలు కూడా చాలా నీట్గా ఉండేవి. కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ వీడియో క్లిప్పింగ్స్ చూస్తున్నారు కదా, గుడి యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎలా తయారయ్యాయి అనేది ఎలా తయారయ్యాయి చూస్తున్నారు కదా. ఏంటంటే ఇక్కడికి భక్తులందరూ వస్తున్నారు, అభిషేకాలు చేసుకుంటున్నారు, చక్కగా గుమ్మడి దీపం వెలిగించుకుంటున్నారు, నార్మల్ దీపాలు వెలిగించుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. పాల ప్యాకెట్ కట్ చేసుకొని అభిషేకం చేసుకుంటున్నారు శివయ్యకి. పక్కనే ఆ పాల ప్యాకెట్ పడేస్తున్నారు. శివయ్య పక్కనే, ఇంకా అక్కడో ఎక్కడో కూడా కాదు, పక్కనే. మీరు ఇదంతా చూస్తున్నది చెత్త అండి. అరటిపళ్ళు, కొబ్బరికాయలు కదా, అవన్నీ కూడా కవర్లు, ప్లాస్టిక్ కవర్స్ అనమాట అవన్నీ. విభూతితో అభిషేకం చేసుకుంటున్నారు. ఆ విభూతి ప్యాకెట్ పక్కనే పడేస్తున్నారు. ఇంకా అగరబత్తుల ప్యాకెట్లు తెస్తున్నారు, ఆ ప్యాకెట్లు అక్కడే పడేస్తున్నారు. నువ్వుల నూనె తెచ్చుకుంటున్నారు, ఆ డబ్బాలు అక్కడే పడేస్తున్నారు. కాకపోతే ఒక్కరికి కూడా బాధ్యత లేదండి. అట్లీస్ట్ యంగ్స్టర్స్ అయినా కూడా, అంటే ఇంత చదువుకుంటున్నారు, నేచర్ని కాపాడాలని ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, యంగ్స్టర్స్ కూడా ఎవ్వరూ కూడా తీసుకెళ్ళి దాన్ని డస్ట్బిన్లో వెయ్యాలి అన్న మినిమం కామన్ సెన్స్ ఎవ్వరూ పాటించట్లేదండి. చాలా బాధ అనిపించింది. పర్టికులర్గా నేను ఈ వీడియో క్లిప్పింగ్స్ తీయడానికి కారణం చూడండి, ఇక్కడ శివయ్య ఉన్నారు, పక్కనే చూడండి అంత చెత్త పేరుకుపోయి ఉందో. మాకు లిటరల్లీ, అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏం చేశారు మరి అక్కడికి వెళ్ళి అనేసి. మేము ఏం చేసామనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తామండి. అసలు మేము ఏం చేయాలనుకుంటున్నామో కూడా మీ అందరికీ చూపిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను వీడియోస్లో చెప్పాను, టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్ పరిసరాలు అన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచండి అని చెప్పి. దానివల్ల చాలా మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఇది కూడా మార్పు వచ్చేలా నేను చేస్తాను. నేను ఆ రోజే అనుకున్నాను, ఎప్పుడైతే గుడికి వెళ్ళానో, తండ్రి నెక్స్ట్ మంత్కి అంతా ఇలా ఉండకూడదు, అక్కడ అట్లీస్ట్ ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకొని శుభ్రం చేయడం స్టార్ట్ చేసినా కూడా అందరూ చేస్తారని చెప్పేసి
నాకు నేనుగా అనుకున్నాను కొన్ని కవర్లు పట్టుకెళ్ళి అక్కడ మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకొని వస్తే ఒకరు శుభ్రం చేస్తుంటే ఇంకొకరైనా కూడా అక్కడ చెత్త వేయకూడదని నిర్ణయించుకుంటారు కదండి. సో అందుకని చెప్పి అది ఇనిషియేటివ్ తీసుకుందామని స్టార్ట్ చేసాము. అండ్ మేము పట్టుకెళ్ళిన ప్రతి ఒక్క కవర్ని అన్నిటిని కూడా ఓ బ్లింకెట్ పేపర్ కవర్ లాంటిది పట్టుకొని వెళ్ళి అందులో పడేసి పక్కనే డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్లో వేసాము. డస్ట్బిన్ ఎంత ఖాళీగా ఉందంటే ఏ ఒక్కరు కూడా అందులోని ఒక బిస్కెట్ ప్యాకెట్ కవర్ కూడా వేయట్లేదండి. ఆ బిస్కెట్ ప్యాకెట్ కవర్లు అక్కడే వేసేస్తున్నారు, అన్నీ అక్కడే మొత్తం వేసేస్తున్నారు. చూడడానికి చాలా బాధ అనిపించింది. విన్న మీకు కూడా మేబీ బాధ అనిపించవచ్చు నేను చెప్తున్నవి కొన్ని, కానీ కొంతమందిలో అయినా సరే మార్పు వస్తుందని మీ అందరికీ చెప్తుంది. ఎందుకంటే చాలా అద్భుతమైన ఆలయం. ఈ ఆలయ పరిసరాలని ఎవరూ పాడు చేయకూడదనే నా తాపత్రయం అంతా కూడా. ఇదంతా నా ఒపీనియన్ మాత్రమే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. నేను చెప్పే మాటల వల్ల గానీ, నేను చూపించిన వీడియో క్లిప్పింగ్స్ వల్ల గానీ, మీరెవరైనా ఇబ్బంది పడినా, బాధపడినా దయచేసి నన్ను మన్నించండి. కానీ నేను యథార్థమే చెప్తున్నాను, యథార్థమే చూపిస్తున్నాను. మనం పూజ చేసేస్తే సరిపోదండి. మనం పూజని ఎలా చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. మీరు ఎవ్వరు అవునన్నా, కాదన్నా కూడా ఇది నిజం. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి నేను మీ అందరితో కూడా చెప్తున్నాను. ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితం మన ఛానల్‌లో ఒక వీడియో పోస్ట్ చేశానండి కార్తీక మాసంలో. నేను గుడికి వెళ్ళినప్పుడు గుడి యొక్క పరిసరాలను చూసి మనందరం కూడా గుడిని ఇలా పాడు చేస్తున్నాము. గుడి అనేది మనందరిది కదా! మనందరం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేస్తే, కట్ చేస్తే 1 ఇయర్‌లో నెక్స్ట్ ఇయర్‌కి గుడి యొక్క పరిసరాలన్నీ మొత్తం మారిపోయినాయండి. గుడిలో ఉన్న పంతులు గారు కూడా అన్నారు, "లాస్ట్ ఇయర్ మీరు పెట్టిన వీడియో చాలా మంది మీద ఎఫెక్ట్ పడిందమ్మా. ఇప్పుడు అగ్గిపుల్లలు గానీ, లేదా పాల ప్యాకెట్స్ గానీ, అగరబత్తి కవర్స్ గానీ ఏవి కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్‌బిన్‌లో వేస్తున్నారని చెప్పి ఎంతో ఆయన సంతోషంగా చెప్పారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను చూపించిన ఒక వీడియో వల్ల ఇంతమంది మార్పొచ్చింది ఇంతమందిలో అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇల్లు ఒకటే మనకు శుభ్రంగా ఉంటే సరిపోదు కదా! గుడి యొక్క పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటేనే చాలా మంచిదండి. అప్పుడే మనం పూజ చేసిన ఫలితం కరెక్ట్‌గా దొరుకుతుంది కదా! పసుపు, కుంకుమ ఏసేసి తర్వాత దీపాలు పెట్టిస్తే సరిపోదండి. ఆ పరిసరాలను కూడా మనం శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఇంతకుముందు లాస్ట్ 4 ఇయర్స్ నుండి ఎవ్రీ ఇయర్ చెప్తున్నాను. గుడికి వెళ్ళినా పరిశుభ్రంగా ఉంచండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయొద్దు. అలా వేస్తే మహా పాపం అని చెప్పి చెప్పాను. చాలా మందిలో మార్పొచ్చింది. గుడులు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చాలా పరిశుభ్రంగా ఉంటున్నాయి. బికాజ్ గుడిలోని ఎక్కడైతే డస్ట్‌బిన్‌లు పెట్టారో అక్కడ తీసుకెళ్ళి చెత్త వేయడం అంతా కూడా చేస్తున్నారు. దానికి చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను కాలభైరవ స్వామి టెంపుల్‌ని ఇంతకుముందు నేను వెళ్ళడం అయితే ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుండి వెళ్తున్నానండి. 10 ఏంటి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ నుండి నేను అక్కడ మినిమమ్ ఎలాంటి సౌకర్యం లేని టైం నుండి నేను కాలభైరవ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళడం స్టార్ట్ చేశాను. 2019లో మన ఛానల్‌లో వీడియో కూడా ఉంటుంది. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ అప్పుడు యూట్యూబ్‌లో పెట్టింది కూడా నేనే. ఇలా పలానా దగ్గర కాలభైరవ స్వామి గుడి ఉంది, వెళ్ళండి చాలా మంచిది. పౌర్ణమి రోజు గుమ్మడి దీపం వెలిగిస్తే చాలా మంచిదని చెప్పాను. అండ్ అప్పుడు కూడా చెప్పాను, వీడియోలో మెన్షన్ చేశాను. పరిశుభ్రంగా ఉంచండి పరిసరాల్ని. అక్కడ ఏదైతే వాళ్ళు గుడి దగ్గర వాళ్ళు చెప్తున్నారో దాన్ని ఫాలో అవ్వండి అని కూడా నేను చెప్పాను ఆ వీడియోలో. తర్వాత కట్ చేస్తే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నార్మల్‌గా వెళ్ళడం, దీపం పెట్టుకొని వచ్చేయడం జరిగిపోయింది. ఆ తర్వాత మధ్యలోని కోవిడ్ రావడం, మా ఇంట్లో పరిస్థితులు కొన్ని బాలేకపోవడం వల్ల కంటిన్యూయస్‌గా ఒక 3, 4 ఇయర్స్ నుండి నేను వెళ్ళడం మానేశాను. మళ్ళీ లాస్ట్ మంత్ వెళ్ళాను. లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. అక్కడున్న అసలు మొత్తం పరిసరాలన్నీ చూస్తే ఎంత బాధ అనిపించిందో. ఏంటి మరి ఇంతలా చేసేస్తున్నారు జనాలు, దీపాలు పెడుతున్నారు, పసుపు కుంకాలేస్తున్నారు అంతా బావుంది. శివలింగంకి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం అయిపోయిన వెంటనే ఆ పాలు ప్యాకెట్ కవర్‌ని పక్కన పడేస్తున్నారు. దీపం వెలిగిస్తున్నారు. అగ్గిపుల్లని అక్కడే ఆ శివుడి పక్కనే అక్కడే పడేస్తున్నారు. మళ్ళీ శివయ్య, ఓం నమ శివయ్య అని అంటున్నారు. అదేంటో నాకసల ఆ లాజిక్కే నాకు అర్థం కాలేదండి. పక్కనే డస్ట్‌బిన్స్ పెట్టారు కదా! డస్ట్‌బిన్స్‌లో వేయొచ్చు కదా! గుమ్మడి దీపాలు ఉప్పులేసి ఇంతింతింతింత వెలిగించేస్తున్నారు. కిందన ఒక ఆకో ఏదో ఒకటి పెట్టి ఒక ప్లేట్ లాంటిది, ఇప్పుడు పేపర్ ప్లేట్స్ దొరుకుతాయి, దానిలో పెట్టి మన పని అయిపోగానే అక్కడ దేవస్థానం సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళు శుభ్రం చేసే విధంగా అయినా సరే మనం చెయ్యాలి కదా! ఎందుకో నాకు ఆ విషయంలో చాలా బాధ అనిపించింది. తెలుసో తెలియకో కొన్ని గుడులు చూపించడం వల్ల నేను
కొన్ని చెప్పకూడనివి ప్లేసెస్‌లోనంటే గుడిల్లోని కొన్ని ఆహ్, సేవలు నేను చెప్పడం వల్ల నిజంగా ఈరోజు నేనే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అనవసరంగా ఒకప్పుడు ఇలా చెప్పాను, నేను చెప్పకుండా ఉంటే బావుండేమో, ఈరోజు ఈ పరిస్థితి రాకపోదునేమో అని అనిపిస్తుంది. నేను ఒకప్పుడు కాలభైరవ స్వామి గుడి చూస్తే చుట్టూ కొండలు, చల్లగా ఉండేది. ఎక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్ కాదు కదా! ఒక కవర్ కూడా ఎక్కడ కనిపించేది కాదు. అంత శుభ్రంగా, అంత నీట్‌గా ఉండేది. జనాలు ఎక్కువ అవుతున్న కొలది అక్కడ ఉన్న సిబ్బందైనా ఎంత చేస్తారండి? మనం చేసిన వాటిలకి. ఎంతో కొంత మనమైనా చేయాలి కదా! శివుడికి అభిషేకం చేసేసి కాలభైరవ స్వామికి విభూదితోని అభిషేకం చేసేసి దండం పెట్టేసుకొని వచ్చేస్తే సరిపోతదా? కాదు కదా! ఆ పరిసరాలని కూడా మనం శుభ్రంగా ఉంచడం అనేది మన బాధ్యత. ఎందుకో నాకు ఈ విషయంలోని పర్టిక్యులర్‌గా నాకు చాలా బాధనిపించింది చూడగానే ఏంటిదంతా? ఒక నిమిషం దండం పెట్టుకొని పరిసరాలన్నీ కూడా అలా చూసుకొని ఉండిపోయాననమాట. అప్పుడు అనిపించింది లేదు ఇది మీరు కంటెంట్ అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారో వాటెవర్ అది మీ ఇష్టం. కానీ అది కంటెంట్ కాదు. అక్కడున్న నేను నిజాన్ని చూపించాలి అందరికి. ఇలా చెయ్యొద్దు నెక్స్ట్ టైము. అక్కడ ఆ ప్లేస్ అంతా ఎంత బావుంటదండి. మొత్తం అక్కడున్న ప్లేస్‌ని మొత్తం కూడా కాలుష్యం చేసి పడేస్తున్నారు. చాలా మంచి ప్లేసు. అక్కడ ఎన్నో కుక్కలు కూడా తిరుగుతున్నాయి. అవి కూడా ప్లాస్టిక్ అవి నోట్లోకెళ్ళిపోతే చాలా ప్రమాదం కదా! సో, అలాంటి వాటికన్నిటికి కూడా మనం బాధ్యులం అవ్వకూడదనేదే నా ఇంటెన్షన్. ఇంకోటి కాదు. అండ్ మీరు తప్పుగా అనుకోకండి నన్ను మాత్రం. నేనేం చెప్తున్నాననేది ఒక్కసారి ఆలోచించండి. నాట్ ఓన్లీ కాలభైరవ స్వామి టెంపుల్ అండి. మీరు ఏ టెంపుల్‌కెళ్ళినా కూడా శుభ్రంగా ఉంచండి. పాలాభిషేకం అయిపోతదా? మన చేతులతో మనం చేసుకునే అవకాశం ఉన్న కొన్ని గుడుల్లోని కట్ చేసుకొని పాలాభిషేకం చేసిన తర్వాత, ఆ చిన్నది కట్ చేసిన పీసు అండ్ అలాగే ఈ పాలు ప్యాకెట్ ఏదైతే కవర్ ఉందో, ఆ కవర్‌లో చిన్న పీస్ పడేసి డస్ట్‌బిన్‌లో వేయండి. ప్రతి గుడిలో కూడా డస్ట్‌బిన్ అనేది ఉంటది. డస్ట్‌బిన్‌లో వేయండి. వాళ్ళ సిబ్బంది కూడా తీసుకుంటారు కదా! అక్కడ వర్క్ చేసిన వాళ్ళకైనా ఎంత కష్టం డబ్బులిస్తున్నాము, తీసుకుంటారంటే చాలా తప్పు. దీపం పెట్టేసి వచ్చేస్తే పుణ్యాలొచ్చేవు. పసుపు కుంకాలేసేస్తే పుణ్యాలొచ్చేవు. మనం చెయ్యవలసిన బాధ్యతలు కూడా కొన్నుంటాయి. అది ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తామో అప్పుడే మనకు పుణ్యం వస్తుంది. పుణ్యం కోసం వెళ్లి దయచేసి పాపాన్ని మాత్రం మూట కట్టుకోకండి. ఇదైతే మాత్రం మీ అందరికీ చెప్పాలనిపించింది. అందుకే చెప్పాను చాలా బాధనిపించింది నాకు అక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసి. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను. ఎందుకంటే చాలా దూరం నుంచి కాలభైరవ స్వామి టెంపుల్‌కొస్తున్నారు. శ్రీకాకుళం నుంచి, అనకాపల్లి నుండి, రాజమండ్రి నుండి, తర్వాత కాకినాడ నుండి అలాంటి ప్లేసెస్‌లో ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా వైజాగ్‌లోని చుట్టాలెవరైనా ఉంటే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నారండి. ఈ ప్లేస్ చాలా మహిమంటండి. నిన్న మేము నడుస్తుండగా కూడా అదే అడుగుతున్నారు. చాలా మహిమంటండి. నిజంగానేనంటే నిజంగా ట్రూత్. మహిమ అంటే ఇంకసలు చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు కాలభైరవ స్వామి అక్కడ ఉన్నారేమో అనిపిస్తది. అంత గూస్ బంప్స్ ఒస్తాయి అక్కడ మనం అడుగు పెట్టగానే. ఒక డిఫరెంట్ వైబ్రేషన్. అది నేను మాటల్లో కూడా చెప్పలేను. అంత బావుంటదక్కడ. కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర. ఒక రకమైన ఎనర్జీ ఉన్నట్లు ఉంటదక్కడ. నిజంగా కాలభైరవ స్వామి అక్కడ కొలువై ఉన్నారన్నట్టుగా అంటే కొన్ని ప్లేసెస్‌కెళ్తే మనకి తెలుస్తది. ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి నిజంగా కొంతమందికి తెలుస్తాయి. నాకు తెలుస్తది అక్కడికి వెళ్ళిన ఇప్పుడు కాదు. ఇప్పుడేదో ఫేమస్ అయిందని నేను చెప్పట్లేదు. నేను 10 ఇయర్స్ బ్యాకే నేను దాన్ని అనుభవించాను. అక్కడ ఉన్న ప్లేస్‌లో ఉన్న ఆహ్, పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని నేను అనుభవించాను. ఆ తర్వాత నేను వీడియోలో అందరికీ చెప్పాను. పలానా ప్లేస్‌లో గుడుంది. అందరూ వెళ్ళండి. అక్కడ ఏమనుకున్నా మనకు జరుగుతుంది. గుమ్మడి దీపం పెడితే చాలా మంచిదవుతుంది. పిల్లల్ని తీసుకెళ్ళండి. పెద్దవాళ్ళందరూ కూడా వెళ్ళండి అని అందరికీ నేను చెప్పాను. కార్తీక మాసంలో అయితే అమావాస్యకి ఖచ్చితంగా వెళ్లి తీరుతారు. కార్తీక అమావాస్య రోజు కాలభైరవ స్వామి టెంపుల్‌కి. అప్పుడు ఎంత చెప్పింది కూడా నేనే. చాలా మంచి ప్లేస్. అంత మంచి ప్లేస్‌ని మనం ఎవరం పాడు చేయకూడదనేదే నా బాధ ఇంకేం కాదు. అంటే నాకు చాలా కోపమొచ్చేసింది. నాకదంతా చూసిన తర్వాత ఒక రకంగా అసలు ఏంటి ఇదంతా వీళ్ళు ఇలా చేస్తున్నారు. విభూది ప్యాకెట్ ఏస్తున్నారు. ప్యాకెట్ తీసుకొచ్చి అక్కడే పడేస్తున్నారు. పక్కనే ఇంకా శివలింగం పక్కనే పడేస్తున్నారు. ఇంకేం మనకు పుణ్యమొస్తది అక్కడ? నాకు తెలియక అడుగుతున్నాను. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి కదా! అది కూడాను. అది అసలు మనం ఏం చేస్తున్నాం? ఎంతవరకు కరెక్ట్ అసలు మనం జేసింది? ఎందుకో నాకు చాలా బాధ అనిపించింది. అందుకే మీ అందరితో కూడా ఇంకా షేర్ చేసుకున్నాను. అదర్‌వైజ్ ఎవరు కూడా తప్పుగా అనుకోకండి ప్లీజ్. అండ్ ఇంకా ఆ టాపిక్ వదిలేద్దాం. ఇంకా నాకు కోపమొచ్చేస్తది. సో, ఇంకా మెయిన్ మీ అందరికీ కూడా నేను అమెజాన్ సేల్ గురించి ఎవ్రీ మంత్ కూడా చెప్తాను. సో, ఈ మంత్ కూడా అమెజాన్ సేల్ అయితే ఉంది.
మీకు ఇక్కడితోనే మీరు వీడియో స్కిప్ చేసేయాలనుకుంటే స్కిప్ చేసేసేయండి, పర్లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ వీడియోలాగా అమెజాన్ పార్ట్ అయితే ఉంటుంది. అండ్ మంచి ప్రోడక్ట్స్ ఈ మంత్ అయితే ఆర్డర్ చేశాను. చాలా మంచి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను, ఇంతకు ముందులా కాకుండా. సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి రెనీ బ్రాండ్ నుండి ఒక ఫేస్ వాష్ తీసుకున్నానండి. ఇప్పటి వరకు రెనీ బ్రాండ్లో నేను కాజల్స్ కానీ లిప్స్టిక్స్ కానీ ఇవన్నీ యూజ్ చేశాను. ఇప్పుడు మాత్రం నేను ఫేస్ వాష్ తీసుకున్నాను. ఫేస్ బ్రైట్ జెంటిల్ ఫేస్ వాష్ అనమాట. సో ఇది విటమిన్ B3, విటమిన్ B5, విటమిన్ C ఉన్నాయి. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇంత బాటిల్ అయితే వస్తుంది, ఇదిగోండి నా చెయ్యి ఉందా, ఇంత బాటిల్ అయితే వస్తుంది. సో ఇది ఫస్ట్ నేను తీసుకున్నాను. అండ్ తర్వాత ఫేస్ వాష్ తర్వాత ఒక మంచి సన్ స్క్రీన్, టింటెడ్ సన్ స్క్రీన్ చెప్పానని, టింటెడ్ లేనిది నార్మల్ సన్ స్క్రీన్ ఉంటే చెప్పండి, టింటెడ్ అందరికీ సెట్ అవ్వకపోవచ్చు కదని అడిగారు. సో అందుకని చెప్పేసి నార్మల్ సన్ స్క్రీన్ అయితే తీసుకున్నామట. ఇది వచ్చేసి విష్కేర్ వాళ్ళది నయాసినమైడ్ ఉంటుంది, ఆయిల్ బేస్డ్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ అనమాట. సో ఇది మెయిన్గా డ్రై స్కిన్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి SPF 50+, PA++++ ఉంది, చాలా బాగుంది. అండ్ ప్రోడక్ట్ కూడా సూపర్ ఉందండి. ఆల్రెడీ నేను దీన్ని ఓపెన్ చేసి టెస్ట్ కూడా చేశాను. జస్ట్ బాటిల్ అయితే ఇంతే ఉంది కానీ, బట్ ఇది MRP మాత్రం మనకి 500 పడుతుంది, కానీ మనకి సేల్లోనైతే కొంచెం తగ్గించే వస్తుందండి. సో ఇలా చాలా లైట్ వెయిట్ ఉంది ప్రోడక్ట్ కూడా, స్టిక్కీగా అస్సలు లేదు, చాలా బాగుంది. సో టింటెడ్ అయితే కాదు. నయాసినమైడ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైనా కూడా మన స్కిన్ని బ్రైట్న్ అప్ చేస్తాయి అనమాట. సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ విష్కేర్ ప్రోడక్ట్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత మంచి ప్రోడక్ట్స్ అనమాట. విష్కేర్ అనేది మంచి బ్రాండ్ అండి. హెయిర్ సిరమ్సే కానీ, అండ్రామ్ రూల్ అని కానీ, ఇవి కానీ, షాంపూస్ కానీ సూపర్ ఉంటాయి అన్నమాట. విష్కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఇది తీసుకున్నాను. అండ్ ఈసారి వచ్చేసి కెమిస్టెట్ ప్లే నుండి మంచి రేంజ్ అయితే తీసుకున్నానండి. ఇంతకు ముందు వరకు ఏంటంటే నేను కెమిస్టెట్ ప్లేది మాయిశ్చరైజర్ తీసుకున్నాను, ఫేస్ మాయిశ్చరైజర్ యూజ్ చేశాను, చాలా బాగుంది ఫేస్ మాయిశ్చరైజర్ అయితే. మెయిన్గా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి అయితే సూపర్గా ఉంటాయి కెమిస్టెట్ ప్లే ప్రోడక్ట్స్ అన్నీ కూడాను. సో కెమిస్టెట్ ప్లే నుంచి ఈసారి మంచి రేంజ్ అయితే నేను తీసుకున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి నేను బాడీ స్క్రబ్ తీసుకున్నాను. ఎవరికైతే హ్యాండ్స్ అన్నీ కూడా చాలా ట్యాన్ అయిపోతాయో వాళ్ళకి ఇది సూపర్గా పనిచేస్తుంది. ఇది ఫేస్ స్క్రబ్ కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బాడీ స్క్రబ్. అంటే నెక్ నుంచి మనం బాడీ పార్ట్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు, ఫేస్ మీద అయితే అప్లై చేయకూడదు. దీనికి మంచి రేటింగ్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి మంచి రేటింగ్స్. అండ్ ప్రతిదాన్ని కూడా నేను ChatGPT అడుగుతూ ఉంటాను, ఇది మంచిదా కాదు చెప్పు అని చెప్పి. సో మంచిగా సజెస్ట్ చేసింది. ఇది మనకి కాఫీ అరోమాతో వస్తుంది, మంచి అరోమా, సమ్ బిస్కెట్స్ లాంటి అరోమా వచ్చింది. సో దీన్ని ఇలాగా స్క్రబ్ చేసుకోవడం, ఇది ఇలా మనకి ఇలాగ ఉంటుంది, పౌడర్ లానే ఉంటుంది. సో ఇది బాడీ స్క్రబ్ అనమాట. ఎవరికైతే ఎక్కువ ట్యాన్ పట్టేస్తుందో వాళ్ళకి ఈ బాడీ స్క్రబ్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్గా కెమిస్టెట్ ప్లేది. ఈ బాడీ స్క్రబ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, పిల్లలు ఈ సమ్మర్లో చాలా ఎక్కువ ఊర్లు తిరిగారండి. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి కానీ, మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా అక్క వాళ్ళ ఇంటికి, అందరి ఇంటికి తిరిగి ఫుల్ ట్యాన్ అయిపోయారు. అంటే ఇంకా ఊర్లో ఎలా ఉంటుందో తెలిసిందే కదా, తిరగడం, బయట ఆడుకోవడం, ఫుల్ ట్యాన్ అయిపోయారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సూపర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది కెమిస్టెట్ ప్లేది బాడీ స్క్రబ్. ఎవరైనా ఎక్కువ ట్యాన్ అయిపోతే కనుక యూస్ చేయండి, ఫేస్ స్క్రబ్ అయితే కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తుంది, ఎందుకంటే అది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి ఫేస్కి అంత సెట్ కాదు. అండ్ తర్వాత వచ్చేసి కెమిస్టెట్ ప్లే నుండి నేను 2 ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. ఇది మనకి కాంబో అనమాట, నేను కాంబోగా తీసుకున్నాను. విడివిడిగా తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, సో కాంబో తీసుకుంటే కాస్ట్ తక్కువ పడింది అనమాట. అందుకని చెప్పేసి నేను కాంబో తీసుకున్నాను. సో కాంబో వచ్చేసి మనకి 950 ఎంతో పడిందండి. విడివిడిగా అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే. ఇది వచ్చేసి 550 పడింది, ఇది వచ్చేసి 400 పడింది. దగ్గర దగ్గర మనకి 950 కదా, ఇది మనకి 700కి ఎంతకు వచ్చింది అనమాట. టోటల్గా అయితే ఇదిగోండి కాంబో 950 దీని మీద ఉంది, 700కి ఎంతకు వచ్చింది. సో ఇది వచ్చేసి ఫస్ట్ బాడీ వాష్ తీసుకున్నానండి. కెమిస్టెట్ ప్లేదే బాడీ వాష్ చాలా బాగుంటుంది, సోప్స్ కంటే బాడీ వాష్ అనేది సూపర్ ఉంటుంది. మనము ఈ స్క్రబ్ యూజ్ చేసుకొని లైట్గా బాడీ వాష్తోని మొత్తం మనము స్నానం చేసేయచ్చు. ఇది కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది, మెయిన్గా టీనేజర్స్కి మంచి బ్రాండెడ్ అనమాట. ఇదైతే కెమిస్టెట్ ప్లేది. మెయిన్గా డెర్మటాలజిస్టులు కూడా సజెస్ట్ చేస్తున్నారనమాట. సో ఇది తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి
బ్రైట్ బూస్ట్ ఎస్పీఎఫ్ బాడీ లోషన్ అనమాట. ఇది కూడా కెమిస్ట్ ఎట్ ప్లేదే. సో ఇందులో కూడా ఎస్పీఎఫ్ పిఏ ++++ 50+ అనమాట. సో ఈ 2 మంచి కాంబో అనమాట. మీరు తీసుకుంటే ఈ 3 తీసుకోండి. చాలా బాగుంది. అండ్ నేను అన్నీ చెప్తాను. విష్ కేర్ సన్ స్క్రీన్ కూడా ఈ మంత్ చాలా బాగుంది. నాకే అనిపించింది మంచి ప్రొడక్ట్స్ ప్లేస్ చేశానేమో ఈ మంత్ అని చెప్పి. మెయిన్‌గా పిల్లల కోసమని తీసుకున్నాను. వాళ్ళు ఎంతవరకు యూజ్ చేస్తారో నాకు తెలీదు గానీ, బట్ వాళ్ళ కోసం నేనైతే ఇవి ఆర్డర్ ప్లేస్ చేశాను. కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా మంచిది. స్కిన్ నీట్‌గా ఉంటది. వైట్‌గా వచ్చేస్తారని నేను చెప్పను. ఎవరి కలర్ వాళ్ళకుంటది. స్కిన్ నీట్‌గా ఉంటది అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. సో, ఇవి నేను తీసుకున్నాను ప్రొడక్ట్స్ అన్నీ కూడా. మీకేమైనా కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చెక్ చేయండి. అండ్ సేల్‌ని యూటిలైజ్ చేసుకోండి. థాంక్ యూ.